హేమాయణంలో రాత్రి వార్తలకు స్వాగతం. 3 క్యారెట్లు ముక్కలు కట్ చేసుకున్నాను. మూకుట్లో మెంతులు ముందు వేసి అవి వేగాక ఆవాలు జీలకర్ర వేశాను. నేను సాధారణంగా ఆవాలు జీలకర్ర అంతగా వేయను. కొన్ని పల్లీలు వేశాను. నిన్న మినపప్పు డబ్బా కనిపించలేదు ఉప్మా చేసినప్పుడు, అది ఈరోజు కనిపించింది. అందుకే పల్లీలు కొంచెం వేగాక మినపప్పు కూడా వేశాను. ఇవి కొంచెం వేగిన తర్వాత 6 ఎండుమిరపకాయలు వేశాను. అవి కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు కట్ చేసిన క్యారెట్ ముక్కలు వేసి 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసి ఇవన్నీ కూడా బాగా మగ్గించుకున్నాను. ఏంటోనండి, వంట చేసినప్పుడు మంట కొన్నిటికి ఎక్కువ ఉండాలి, కొన్నిటికి తక్కువ ఉండాలి. ఈ బర్నర్ల మీద ఇదర్ కమాల్ ఉదర్, ఉదర్ కమాల్ ఇదర్ అలా మారుతూనే ఉంటాయి. తర్వాత చింతపండు, ఉప్పు, పసుపు, ఇంగువ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేశాను. చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ధనుర్మాసం ఇంకా ముగింపు దశకు వచ్చింది. తిరుపావి వ్రతంలో గోదమ్మ కన్నయ్యని ఏం కోరుతోందో, వ్రతానికి ఏమేం కావాలని అడిగిందో ఒక వీడియోలో చెప్పాను. ఛానల్ పేరు కింద ఉంటుంది, తప్పకుండా చూడండి.